అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే మరో ఎయిర్ ఇండియా విమానం దడ పుట్టించింది. గాల్లోనే 3 గంటల పాటు ఉండిపోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అందరినీ కలిచివేసింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం అనూహ్యంగా కుప్పకూలడం, అందులోని 242 మంది ప్రాణాలు కోల్పోవడం పైన అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం గురించి అంతా మాట్లాడుకుంటున్న సమయంలో మరో ఎయిర్ ఇండియా విమానం గుబురు పుట్టించింది. అది కూడా లండన్కి వెళ్తున్న ఫ్లైటే కావడం గమనించాలి. లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 3 గంటల పాటు గాల్లోనే ఉండి తిరిగి వెనక్కి వెళ్ళింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముంబై నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏఐసి 129 విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది. శుక్రవారం ఉదయం 5:39 ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. అయితే 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి ముంబైకి చేరుకుంది. లండన్కు వెళ్లాల్సిన విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ విమానాన్ని వెనక్కి మళ్లించారని సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పశ్చిమాసియాలోని పలు చోట్ల గగనతలాల మీద ఆంక్షలు విధించారు. ఇదే కారణాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు. అలాగే పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా విమానాన్ని వెనక్కి మళ్లించారని వినిపిస్తోంది.